హాయ్ అండి, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు రాఖీ స్పెషల్ స్వీట్ అయితే ఇంట్లో చేయబోతున్నాను. అందరు రాఖీ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసేయండి. గులాబ్ జాములు ఫస్ట్ టైం ఇంత బాగా రావటం నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఇంత పర్ఫెక్ట్గా రావలేదు. లోపల ఉండలు లేకుండా పర్ఫెక్ట్ టేస్ట్తో గులాబ్ జాములు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గులాబ్ జామ్ మిక్స్ని ఒక కప్పుతో కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల చక్కెర వేసుకొని 1.5 నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ నేనైతే బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వైట్ షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం హెల్త్కి మంచిదని బ్రౌన్ షుగర్ వాడుతున్నాము. మనం ఇందులోనే కచ్చా పచ్చాగా దంచుకున్న యాలక్కాయలు కూడా వేసుకుందాము. యాలక్కాయలు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా చక్కెర కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి 2 మినిట్స్. ఇలా మరిగిన తర్వాత చేతితో పట్టుకుంటే మనం జిగురుగా కనిపిస్తే పాకం సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి దీని మీద లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కొలిచి పెట్టుకున్న గులాబ్ జామ్ మిక్స్లో పాలు కానీ నీళ్ళు కానీ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారుగా ఈ విధంగా. ఈ కలుపుకున్న పిండి తరాడిపోకుండా మనం దీనిపైన తడి క్లాత్తో కప్పెట్టుకోవాలి. దాన్ని 5 మినిట్స్ వదిలేయాలి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. గులాబ్ జామ్ మునుగుతుంది అనేంత వరకు మనం ఆయిల్ పోసుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలో కొద్దిగా తీసుకుంటూ చేతికి నెయ్యి రాసుకుంటూ మనం ఉండలు చేసుకోవాలి. మనం ముందుగా పెట్టిన ఆయిల్ చాలా ఎక్కువ హీట్ అయింది. బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. చూసారుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఉండలు కట్టుకోవాలి. ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. మనం చేసిన ఉండల పైన కూడా క్లాత్ వేసాము ఆడిపోకుండా. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటి నుంచి కొద్దిగా తీసుకుంటూ మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయిందనమాట. ఇందులో మనం కొద్దిగా వేసి మనం చెక్ చేసుకుందాం. మనం వేసాం కదా, ఇది కొద్దిసేపు కింద ఉండి తర్వాత పైకి వస్తే పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు. ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ని ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత మెల్లగా వీటిని కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతో ఇలా అనుకుంటూ మనం గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాగా వచ్చాయి పైకి. ఇలా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం గోరువెచ్చగా ఉన్న పాకంలోకి గులాబ్ జామున్ వేసేద్దాం. ఒకవేళ పాకం చల్లారిపోతే మళ్ళీ పాకాన్ని గోరువెచ్చగా హీట్ చేసుకోవాలి. అన్ని గులాబ్ జామున్ని ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పాకంలో అయితే వేసేద్దాం. చూసారుగా పగులు లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగా వచ్చాయి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని పాకంలోకి అయితే వేసేద్దాం. ఇక్కడ 1-2 మాత్రమే పగులు ఏర్పడ్డాయి, మిగతావన్నీ బాగా చక్కగా వచ్చాయి. ఇవి రాఖీ స్పెషల్ గులాబ్ జామ్స్ కాబట్టి మనం కొద్దిగా స్టైల్గా వీటిని ప్రిపేర్ చేద్దాం. బాదం పిస్తాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను. చూడ్డానికైతే చాలా బాగుంది కదా. ఫొటోస్లో వేస్తే అద్దరిపోయింది. ఇది అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మా ఆయనకి ఇచ్చాను అనమాట. మా ఆయన తిని ఎలా ఉందో చెప్తాడు చూడండి. మా ఆయన తీసుకెళ్ళి ఇస్తే నన్ను తినమన్నాడు. ఫస్ట్ నువ్వు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని చెప్పాను.
టేస్ట్ అయితే చాలా బాగుందంట. గులాబ్ జామ్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోయిందంట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.